వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కార్యంపూడిస్ కిచెన్. లాస్ట్ వీడియో చూసారని అనుకుంటున్నాను. 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కారపొడులు చేసాము. అండ్ అది ఎందుకు చేసామంటే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆల్రెడీ చెప్పున్నా. సో మీరు కారపొడులు అన్నీ చేసుకొని రెడీగా ఉంచారని అనుకుంటున్నాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ వీడియో కోసం. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వీడియో వచ్చేసి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ అనమాట. ఇడ్లీస్ అందరికీ తెలుసు అనుకుంటారు, బట్ ఇడ్లీలో ఉండే మినప్పప్పు కూడా ఎక్కువ తిన్నా కానీ అది కొంచెం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ 4 డిఫరెంట్ టైప్స్లో 2 డిఫరెంట్ టైప్స్ వచ్చేసి వెయిట్ లాస్ లేదంటే వెయిట్ని మనం బ్యాలెన్స్ చేసుకునేటట్టుగా ఉండే ఇడ్లీ రెసిపీస్ కూడా చూపిస్తున్నా. సో చివరి వరకు చూడండి ఈ వీడియోని. 4 టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ అని చెప్పాను కదా, దానికోసం నేను 4 గరిటెలు ఇడ్లీ పిండి సపరేట్గా పెట్టుకున్న 4 టైప్స్ కోసం అని చెప్పి. సో దీంట్లో మనం ఫస్ట్ టైప్ వచ్చేసి మనం రాగి పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట. రాగి పిండి ఒక ఇడ్లీకి 1 స్పూన్ రాగి పిండి. ఒకవేళ మీరు రాగి పిండితోనే ఇడ్లీ చేసుకోవాలనుకుంటే కనుక రాత్రిపూటే మీరు ఆ పిండిలో వేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ కూడా పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో తయారు చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం కొర్రలు కూడా ఎక్కువసేపు అది నానాలి కాబట్టి రాత్రే పెట్టుకోవాలి. ఇది కూడా ఒక ఇడ్లీకి 1 స్పూన్ కొర్రలు వేసుకుంటాం. సో ఇది కూడా కలిపి మనం పక్కన పెట్టుకుందాం. సో ఇలా పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే మన ఇడ్లీ ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని నీట్గా మనం స్ప్రెడ్ చేసుకుందాం. ఒక బ్రష్తో కానీ స్పూన్తో కానీ చేత్తో కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఫస్ట్ బేసిక్ ఇడ్లీ పెట్టేసుకుందాం. సో ఒక గరిట ఇది కంప్లీట్గా ఏం చేయాలంటే మన ఏదైతే పెట్టుకుంటామో అది ఫుల్గా నిండకూడదు, సగం మాత్రమే వేసుకోవాలి దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ ఇడ్లీ. దాంట్లో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మీరు ఆనియన్స్ కానీ మిరపకాయలు కానీ ఏమన్నా వేసుకోవచ్చు. ఫస్ట్ క్యారెట్ కానీ ఏదైనా వెజిటేబుల్ వేసుకొని అది దాని మీద పిండి వేసుకోవాలి. నెక్స్ట్ మన రాగి ఇడ్లీ ఆ పిండి వేసుకున్నాం. నెక్స్ట్ మన కొర్రల ఇడ్లీకి కూడా మనం పిండి వేసుకున్నాం. ఇప్పుడు మన యాజ్ యూజువల్ ఎప్పుడు మన ఇడ్లీ స్టీమ్ చేసుకున్నట్టే కుక్కర్లో మనం పెట్టుకొని స్టీమ్ చేసుకుంటాం. సో నేను చెప్పినట్టుగా రాగి పిండి అండ్ కొర్రలతో చేస్తుంటే కనుక మీరు నైటే మీరు సోక్ చేసి పెట్టుకోవాలి ఇడ్లీలోకి. మీరు ఒక రోజుకి మాత్రమే ఇది పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా పెట్టుకొని ప్రెషర్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఈ లోపల మనం కొబ్బరి చట్నీ చేసుకుందాం. దానికోసం కొబ్బరి వేసుకున్న చింతపండు, మిరపకాయలు అండ్ కొన్ని పుట్నాల పప్పులు. అఫ్కోర్స్ నేను ఎల్లో పప్పులు అంటాను, మీరు ఎల్లో పప్పులు అని కూడా అనుకోవచ్చు. దాంట్లో సాల్ట్ వేసుకుందాం అండ్ ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ కూడా పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి తీసుకొని దాని మీద తాలింపు వేసుకోండి కావాల్సిన వాళ్ళు. సో ఈ లోపల మన ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని స్పూన్ని తడుపుకుంటూ మన ఇడ్లీ తీస్తే కనుక అంటుకోకుండా ప్లేట్కి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మన సాఫ్ట్ స్పాంజీ ఇడ్లీలు కరెక్ట్గా తయారైపోయాయి. ఫస్ట్ నేను కొర్రలది తీసాను, నెక్స్ట్ మన స్పాంజీ ఇడ్లీ తీసాను. సో ఇలా 2 ఇడ్లీలు తీసిన తర్వాత ప్రతిసారి స్పూన్ని తడుపుకొని తీస్తే మనకు ప్లేట్కి అయితే నీట్గా అంటుకోకుండా వస్తుంది. ఈ చిట్కా మాత్రం మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అలానే ప్రెషర్ కుక్కర్ వచ్చేసిన వెంటనే మన ఇడ్లీలు ఎప్పుడు బయటికి తీయకూడదు అనమాట. ఒక 5 మినిట్స్ అన్న వాటిని బయట పెడితే నీట్గా దాని మీద ఉన్న స్టీమ్ ఆరిపోయిద్ది. సో ఇప్పుడు నేను మన స్పాంజీ ఇడ్లీ మీద కొంచెం వెన్న లేదంటే నెయ్యితో కలిపి కొంచెం మిరియాల పొడి వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకొని దాని టేస్ట్ ఇంకొంచెం పెంచాను. సో చూసారు కదా మన 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీలు వెయిట్ లాస్కి సరిపోయేటట్టుగా. రాగి ఇడ్లీ, కొర్రల ఇడ్లీ అండ్ వెజిటేబుల్ ఇడ్లీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చాయి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే కనుక పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము ఎప్పుడైతే వీడియో పెడతామో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే దీంతోపాటు కారపొడులు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మంచి రెసిపీతో వచ్చేస్తా. బాయ్.